మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ చదువుకున్న వాక్యంలో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాముఖ్యమైన మాటను, ఎంతో శ్రేష్టమైన మాటను ఇక్కడ ఆయన పలుకుతున్నాడు. ఏమన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. ఆయన శిష్యులందరితో కూడా మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది, మీ హృదయాలను కలవరపడనీయకండి. నేను పరలోకానికి వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఆయన శిష్యులతోని ఆయన బోధిస్తున్నప్పుడు తోమ ఏమంటున్నాడంటే, ప్రభువా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ మార్గము మాకు తెలియదే అనేసి అడుగుతున్నాడు యేసుప్రభును. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి ఎంత గొప్ప మాట పలుకుతున్నాడు. ఇక్కడ నేనే మార్గము అంటున్నాడు. యేసుప్రభువే మార్గము. ఎక్కడికి మార్గము అంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఆయనే. ఆయన తప్ప మరి ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఈ లోకంలో ఎవరైనా చూడండి, ఎంత చాలామంది జ్ఞానవంతులు, పండితులు, అలాగనే ఎంతో శాస్త్రవేత్తలు, అలాగనే చాలా మేధావులు, దేవుళ్ళు అని పిలువబడిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఈ యొక్క మాట, ఈ సత్యాన్ని ఎవరు కూడా చెప్పలేదు, నేనే మార్గం అని. కానీ యేసు ప్రభు మాత్రము ఆయన చెప్తున్నాడు. ఏమన్నంటే, నేనే మార్గము. ఎవ్వరు కూడా చూపించలేదు ఇంతవరకు మార్గం. ఎవ్వరు కూడా నేనే మార్గం అని అనలేదు ఇంతవరకు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఆయనే మార్గం. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక దారి ఉంది, ఒక మార్గం, ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు ఉంది కాబట్టి అక్కడికి చేరగలుగుతాం, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి. హైదరాబాద్ నుంచి బొంబాయికి వెళ్ళాలంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం గుండా వెళ్తే మనం చేరుకోగలుగుతాం. దారి లేకపోతే చేరుకోలేం కదా. దారి ఉంది కాబట్టి చేరుకుంటున్నాం. అలాగనే పరలోకానికి కూడా దారి ఎవరంటే యేసు ప్రభు. ఆయన తప్ప ఎవరు లేరు. పాత నిబంధన ఉన్న భక్తులందరూ కూడా యేసు ప్రభు కోసం ఎదురు చూసినారు. ఆదాము మొదలుకొని యేసు ప్రభు వరకు కూడా అందరూ ఆ యొక్క యేసు ప్రభు కోసం ఎదురు చూసినారు. వాళ్ళు మరణించినప్పుడు కూడా పరలోకం వెళ్ళలేదు, పరదేశకు వెళ్ళినారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి పాపులందరి కోసం చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్ని లేచి ఉన్నాడో, అప్పుడు వాళ్ళందరూ కూడా విడుదల వచ్చింది. వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడు యేసు ప్రభు. అంటే పాత నిబంధన భక్తులకు మార్గం చూపింది యేసు ప్రభు, క్రొత్త నిబంధన భక్తులకు
మార్గం చూపేది యేసు ప్రభు. ఈ భూమి మొదలుకొని అంతము వరకు కూడా ఒకే ఒకరు పరలోకానికి మార్గమైనది ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన తప్ప ఎవ్వరు కూడా నిన్ను మోక్షానికి చేర్చలేరు, పరలోకానికి చేర్చలేరు, నిత్య జీవాన్ని ఇవ్వలేరు. అందుకని అంటున్నాడు, నేనే మార్గం, ఆయనే మార్గమైనాడు. ఆయన తప్ప ఏ మార్గము కూడా లేదు. ఏ దొడ్డి దారిని కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎటువంటి షార్ట్ కట్లు, ఎటువంటి దొడ్డి దారులు ఏది లేదు. ఒకే ఒక దారి, అది యేసు ప్రభు ద్వారానే తండ్రి యొద్దకు చేరుకుంటాము, పరలోకానికి చేర్చుకుంటాము. ఈ మాట చెప్పినప్పుడు చాలా మందికి అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును అసహించుకునే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభువును నమ్మని వారు ఉన్నారు, బైబిల్ అంటే విరక్తి చెందినవారు, విసర్జించేవారు ఉన్నారు. అలాంటి వారందరూ కూడా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనాల్సిందే. నువ్వు యేసు ప్రభువును నమ్మకపోయినా కూడా, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచకపోయినా కూడా, నీకు నిత్య జీవం కావాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో నడిచినప్పుడు మాత్రమే నీవు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. కాబట్టి ఆయన తప్ప ఎవరు కూడా నిన్ను పరలోకంలో చేర్చలేరు. రెండోదిగా సత్యమును అంటున్నాడు. నేనే సత్యము అంటున్నాడు ఆయన. సత్యమైన దేవుడు మన దేవుడు. సత్యము, ఆయన పరలోకానికి మార్గం అని చెప్పినాడు చూసావా, అది నిజము. ఆయన తప్ప ఎవ్వరు కూడా పరలోకం చేర్చలేరని ఆయన ఇక్కడ చెప్తున్నాడు. నేనే సత్యం, ఈ సత్యాన్ని నమ్మండి అని ఆయన బోధిస్తున్నాడు. ఆయన వాక్యమే సత్యము. ఆయనలో ఎటువంటి మోసం లేదు, ఎటువంటి కపటము లేదు, ఎటువంటి చీకటి లేదు, ఎటువంటి పాపము, క్రామ, క్రోధ, మత మత్సరము లేని దేవుడు ఆయన. నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలుగుతారని లోకానికి సవాలు విసిన దేవుడు. ఏ పాపం లేదండి ఆయనలో. పరిశుద్ధుడైనది, ఆయన రక్తము పరిశుద్ధమే, ఆయన జీవితం పరిశుద్ధమే, ఆయన ప్రతి విషయంలో పరిశుద్ధుడుగా ఉన్నాడు, ఏ పాపం లేని వాడుగా ఉన్నాడు. చూడండి, ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన మాటలు సత్యమైనది, ఆయన మార్గము సత్యమైనది, ఆయన సత్యవంతుడైనది. ఈ లోకంలో ఉన్నవారు అందరూ కూడా మోసం చేస్తారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ యేసుప్రభువు అలా మోసం చేసే దేవుడు కాడు. ఈ లోకంలో న్యాయాన్ని అన్యాయంగా మారుస్తారు, అన్యాయాన్ని న్యాయంగా మారుస్తారు, అన్యాయమైన తీర్పు తీరుస్తారు, ఆడ మగ అని తేడా చూస్తారు. ఈ లోకంలో ఉన్న తీర్పు అది కొద్ది రోజుల వరకే ఉంటుంది. కానీ దేవుడు తీర్చే తీర్పు అది శాశ్వతమే, అది సత్యమైనది, అది న్యాయమైనది. అది ఆయన న్యాయవంతుడైన దేవుడు. అందరిని ఒకే తిరిగి ప్రేమిస్తున్నాడు, అందరి కోసం ప్రాణం పెట్టినాడు, అందరికి ఒకే విధంగా వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకనే ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన నీతి న్యాయం కలిగిన దేవుడు, పరిశుద్ధుడు, యథార్థమైన దేవుడు. ఇంకా మూడోదిగా ఏమంటున్నాడంటే జీవమును అంటున్నాడు. యేసు ప్రభు నేనే జీవమును అంటున్నాడు. సత్యమైన దేవుడు జీవమును కూడా అని అంటున్నాడు. జీవం అంటే ఇది ఆధ్యాత్మికమైన జీవము, అంటే శాశ్వత కాలం ఉండే జీవం, ఎన్నడూ కూడా నశించిపోకుండా ఉండే జీవము. అంటే
చాలా మంది అనుకుంటారు యేసుప్రభు నమ్ముకుంటే ఇక చనిపోరా. అందుకని యేసుప్రభు ఒకసారి అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడు అని. అంటే చూడండి, ఎన్నడూ కూడా చనిపోడు అంటే ఇక్కడ శరీరపరంగా ఒక 70-80 సంవత్సరాలు ఎవరైనా జీవించి చనిపోతారు. శరీరపరంగా చనిపోవాల్సింది ఎవరైనా, ప్రతి ఒక్కరు చనిపోవాల్సిందే. అయితే ఆత్మకు చావు ఉండదు. ఆత్మకు ఆయన నిత్య జీవం ఇస్తాడు, శాశ్వత జీవం. అందుకని ఆయన అన్నాడు, నేను గొర్రెలకు సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చినాను అన్నాడు. సమృద్ధి జీవం ఇస్తాడు అంటే ఇంకెప్పుడు కూడా ఇది నశించిపోదన్నమాట. ఆయన ఇచ్చే జీవం. రెండో మరణం నుంచి తప్పించబడతావు, నరకం నుంచి తప్పించబడతావు, తీర్పు నుండి తప్పించబడతావు. నీకు నిత్య జీవము, పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకనే ఆయనే జీవమై, ఆయన దగ్గర తప్ప ఎక్కడ పోయినా నీకు జీవం దొరకదు. ఈరోజు సహోదరులారా, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఈరోజు నువ్వు యేసుప్రభు మార్గం నడుస్తున్నావా? యేసుప్రభే నిజదేవుడు. ఆయనే సత్యవంతుడైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నీ కోసము, నా కోసం, ప్రతి వారి కోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన మనందరి పాపల కోసం చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళాడు. మరలా రెండో మారు రాబోతున్నాడు. ఆయన మనకు పరలోకంలో స్థలాలు సిద్ధపరచడం వెళ్ళాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఈ మార్గములు, యేసుప్రభు మార్గములు నడుస్తారో, సత్య ప్రవర్తన కలిగి పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా జీవిస్తారు, అలాంటి వారికి ఆయన నిత్య జీవం ఇస్తాడు. పరలోక రాజ్యంలో చేర్చుకొని మనకు జీవ కిరీటాన్ని దయచేస్తాడు. కాబట్టి ఆయన తప్ప ఈ లోకంలో ఏ దేవుడు కూడా లేడు. యేసుప్రభు ద్వారానే మనం తండ్రి యొద్దకు చేరుకుంటాం. కాబట్టి ఈరోజు దేవుడు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆయనే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవం. యేసుప్రభు ద్వారానే తండ్రి యొద్దకు, పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాము. కాబట్టి యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి మారుమనసు రక్షణ పొంది ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉందాము. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.